వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఎంబీఏ ఎంసీఏకి ఎంట్రన్స్ టెస్ట్ ఐసెట్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ వాళ్ళు ఏపీ ఐసెట్ అనేది అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు టీఎస్ ఐసెట్ అనేది అప్లై చేయాలి. ఎందుకే ఐసెట్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేసి చెప్తాం. అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆ టెస్ట్ అనేది రాయాలి. అప్పుడు ఎంబీఏ జాయిన్ అవ్వడానికి మీకు ఎంట్రన్స్ టెస్ట్ జరిగినట్లుగా. ఇప్పుడు మనం ఏంటి అంటే ఐసెట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ డీటెయిల్స్ అనేది చూద్దాము. ఇక్కడ నేను కొన్ని రాసుకున్నాను. ఫస్ట్ ఓపెనింగ్ డేట్ అనేది మనకి ఎప్పుడు అంటే March 13th, 2025 స్టార్ట్ అయింది ఐసెట్ అనేది అప్లై చేసుకోవడానికి. ఎండింగ్ డేట్ ఎప్పుడు అంటే April 9th వరకు మనకి ఉంది. అది లేట్ ఫీ అనేది లేకుండా, ఒకవేళ ఆ టైం లోపల కట్టలేకపోయారు అనేసి అనుకుంటే లేట్ ఫీతో కట్టడానికి ఇంకా అడిషనల్ గా కొన్ని డేస్ అనేవి ఇస్తారు. అనేది ఏమన్నా చేంజెస్, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గనక చేంజెస్ చేసుకోవడానికి మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. పెట్టిన అప్లికేషన్ లో చేంజెస్ ఏమన్నా కావాలి అంటే April 29, 30 తారీఖుల్లో మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఐసెట్ హాల్ టికెట్ అనేది మనం 2nd May డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐసెట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏపీకి అంటే 7th May 2025 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి 9 to 11:30, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 to 4:30, 2.5 hours ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎంసెట్ అప్లికేషన్ అప్లై చేయడానికి ఆన్లైన్ లో అప్లై చేయడానికి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ స్టూడెంట్ ఆధార్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కి మనకి ఓటీపీ వస్తుంది కాబట్టి స్టూడెంట్ ఉంటే పర్సనల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక ఫాదర్ది మదర్ది అనేది ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇమెయిల్ ఐడి అనేది స్టూడెంట్ సంబంధించి ఒక ఇమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ షీట్ అంటే 10th క్లాస్ మార్క్ షీట్ అనేది పీడిఎఫ్ రూపంలో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్ మార్క్స్ మెమో అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అవి 2 కావాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తాం కాబట్టి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కావాలి. ఒకవేళ ఎవరైనా పిహెచ్ ఉంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే గనక వాళ్ళ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ అవి కూడా ఉంటే అవి కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్, నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐసెట్ అనేది అప్లై చేయడానికి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. ఐసెట్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది కూడా ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ లో మనకి టోటల్ గా 4 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2 నవ్ యువర్ పేమెంట్ స్టేటస్. 3rd స్టెప్ లో మనం ఏం చేస్తామంటే ఫిల్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. 4th స్టెప్ లో మనకి ప్రింట్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక అప్లికేషన్. నెక్స్ట్ స్టెప్ 1 అనేది ఓపెన్ చేసి ఫీ పేమెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఫీ పేమెంట్ లో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేసి ఇచ్చాడు. నెక్స్ట్ మనకి క్యాండిడేట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అనేసి అక్కడ ఇచ్చాడు కాబట్టి 10th క్లాస్ లో ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా అదే ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉంటే క్యాండిడేట్ నేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అనేసి అక్కడ ఇచ్చాడు కాబట్టి 10th క్లాస్ లో ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా అదే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సెల్ఫా లేకపోతే ఫాదరా, లేదు అనుకుంటే కనుక మదరా, రిలేటివా అనేసి ఇచ్చాడు. అది మనం ఏంటి అంటే సెల్ఫ్ అయితే సెల్ఫ్ ఇవ్వాలి, లేదు అంటే నెక్స్ట్ మనకి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఉంటే ఇస్తే మంచిది మనకి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీలో మనకి ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా ఇచ్చాడు. వాటిల్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఏంటి అనేసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, సబ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా, అది హెచ్డిఎఫ్సినా లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐయా, ఐసిఐసియా లేకపోతే అదర్సా, లేదు అంటే డెబిట్ కార్డు, ఎక్కువగా డెబిట్ కార్డే యూజ్ చేస్తారు. లేదు అంటే కనుక క్రెడిట్ ద్వారానే పేమెంట్ అనేది చేస్తారు. అన్ని కంప్లీట్ అయ్యాక ఇక్కడ కింద బాక్స్ అనేది
ఐ హ్యావ్ రీడ్ కేర్ఫుల్లీ అనేసి ఇచ్చాడు. దాన్ని క్లిక్ చేశాక ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. పే చేయడానికి మీకు ఎలో అనేది పర్మిషన్ ఇస్తుంది. మనం ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయలేదు కాబట్టి ఈ విధంగా స్టెప్ 1 అనేది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ 2లోకి వెళ్ళి మనం నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అన్న దగ్గర మనం కట్టిన పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఓపెన్ చేస్తే మనకి నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అనేది వచ్చింది. కానీ ఫస్ట్ వన్ చూస్తే మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేసి ఉంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. స్టెప్ 2 కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ 3 అనేది ఓపెన్ చేసి స్టెప్ 3లో మనకి ఏంటంటే ఫిల్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంటర్ చేసి స్టెప్ 3 అనేది క్లిక్ చేస్తే విధంగా వస్తుంది. ఫస్ట్ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి అంటే మనం ఆల్రెడీ పే చేసిన రిఫరెన్స్ ఐడి అనేది జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అంటున్నారు. ఒకవేళ బీటెక్ వాళ్ళు అయితే బీటెక్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మనం ఇంతకుముందు ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఏదైతే ఉందో అది డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. యాక్చువల్గా ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయింది, కానీ మనకి ఏంటి అంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ వస్తుంది, స్టూడెంట్ డీటెయిల్స్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4 అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని అయిపోయాక అంటే అప్లికేషన్ డీటెయిల్స్ మనకి స్టెప్ 3లో ఏమొస్తాయి అంటే స్టూడెంట్ యొక్క నేము, ఫాదర్ మదర్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. స్టెప్ 4లో మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ స్టెప్ 4లో కూడా మనకి ఫస్ట్ ఏంటంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే స్టెప్ 3లో మనం డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తే స్టూడెంట్ సంబంధించే ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. బీటెక్ వాళ్ళు బీటెక్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అని చెప్పుకున్నాం కదా. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయ్యాక గెట్ ప్రింట్ అప్లికేషన్ అనేసి ఎంటర్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ప్రింట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఐసెట్ అనేది అప్లై చేసుకోవాలి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్